ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈ దినము కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. దేవుడు వాక్యం చదివి మీతో మాట్లాడతాను. 145 కీర్తనలో 13-14 వచనాలు. 145 వచనము 13-14. మాట్లాడే ముందు నా దేవాది దేవుడికి ముందుగా కోట్లాది వందనాలు. ఎన్ని వందనాలు చెప్పినా తనివి తీరదు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ వాగ్దానం మీ జీవితంలో ఫలించాలంటే మీరు మొట్టమొదటిగా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ 145 కీర్తన 13-14 వచనాలు చదివే ముందు లోకాసు వార్త 21 అధ్యాయం 17, 18, 19 మీరు చదువుకోండి. నా నామము నిమిత్తం మనుషులందరి చేత మీరు ద్వేషించబడుదురు, మీ ఓర్పు సహనము మీ ప్రాణం దక్కించుకుందురు అనే మాట మనం చూడదు. ఎప్పుడైతే మనము జీవము గల దేవుణ్ణి తెలుసుకున్నామో, ఈ భూలోకంలో అనేక రకాల శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అనారోగ్యం వస్తుంది, కష్టాలు వస్తాయి. మనం మంచి చేస్తున్నా నిందలేస్తూ ఉన్నవారు కుటుంబ సభ్యుల్లో కానీ, రక్త సంబంధికుల్లో కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ, ఇంకెవరైనా ఈ భక్తుడికి అనేక రకాల శ్రమలు వస్తాయి. కానీ దేవుడు ఎలాంటి వాడో మీరు తెలుసుకోవాలి. కొన్ని సందర్భాల్లో దేవుడు మిమ్మల్ని మీ ఓర్పు కోసం, అంటే మీరు ఎలాంటి వారో, మీ మనసు ఎలాంటిదో మిమ్మల్ని పరీక్షించడానికి వదులుతాడు కొంతకాలం. కానీ నిన్ను చేసిన వాడు ఆయన 145 వచనంలో 9వ వచనం, యెహోవా అందరికీ ఉపకారి అన్నమాట ఉంది. అందరికీ. అలాగే అపోస్తుల్లో 10:36 మనం చదువుకుంటే ఆయన అందరికీ ప్రభువు అయి ఉన్నాడు. ఆయన ప్రతి ఒక్కరిని రక్షించాలని, అందరికీ ఉపకారం చేయాలని, అందరినీ రక్షించాలని దేవుడు తన 2 చేతులు చాచి, నీ ఆలోచనలు మంచివి కాకపోయినా నీకు నేను నా దర్శనం ఇస్తానని. తర్వాత అది కూడా చదువుకోండి. యెషయా అధ్యాయము 65 అధ్యాయము 1-2 వచనాలు కూడా చదువుకోండి. మీ ఆలోచనలు మంచిది కాకపోయినా ఆయన మీకోసం తన 2 చేతులు చాచి పిలుస్తున్నట్టు అక్కడ వాక్యం కనిపిస్తుంది. అయితే దేవుడు అందరికీ ఉపకారి అయి ఉన్నాడు, అందరికీ ప్రభువు అయి ఉన్నాడు. ఈరోజు ఈ వీడియో చూస్తున్న నీవు సహోదరి బాధల్లో ఉన్నావేమో, ఇబ్బందుల్లో ఉన్నావేమో, శ్రమలతో ఉన్నావేమో, దుఃఖంతో ఉన్నావేమో, శత్రువులతో ఉన్నావేమో, ఇంకా నా బతుకు అయిపోయింది, ఇంకా ప్రయోజనం ఏమి లేదు, నాకు ఈ మనుషులు ఎవరు కూడా నన్ను సరిగ్గా చూడటం లేదు నువ్వు అనుకోవచ్చు. కానీ నీవు దేవుణ్ణి చూడు. ఉపకారం చేసేవాడు ఉన్నాడు, ఆశ్చర్య కార్యాలు నీ పట్ల చేసేవాడు దేవుడు ఉన్నాడు. ఆ దేవుణ్ణి నువ్వు చూసుకుంటే, ఆ దేవుణ్ణి నువ్వు పిలుచుకుంటే, ఆ దేవుణ్ణి నువ్వు నీ కళ్ళెత్తి ఆయన్ని చూస్తే, నీ మనసు పూర్తిగా క్రీస్తు మనసును పొందుకొని, ప్రభువా నాకు ఉపకారం నీవే, నన్ను ఈ బాధల నుంచి, శ్రమల నుంచి పైకి లేవనెత్తేవాడు నీవే అని నువ్వు అడిగితే ఖచ్చితంగా నీకు అద్భుతమైన కార్యాలు నీ పట్ల జరిపించడానికి ఆయన రెడీగా ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో నేను వదులుతూ ఉంటాడు, కానీ నిన్ను విడిచిపెట్టి నేను నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. కానీ ఈలోపు నువ్వు తెలుసుకోంటే ధన్యురాలివి, ఆయన నీకు ఉపకారం అవుతాడు. అందరికీ ఉపకారం చేయాలని చూస్తున్నాడు, అందరినీ రక్షించాలని చూస్తున్నాడు తన 2 చేతులు చాచి. ఎవరు తన దగ్గరికి వస్తారో వారు రక్షించబడతారు. ఇది వాస్తవం. ఎవరు ఆయన దేవుడు కాదని, ఎవరైతే తిరుగుబాటు స్వభావంతో మతోన్మాదులుగా ఉన్నారో వాళ్ళెవరు కూడా రక్షించబడరు. ఎందుకంటే బైబిల్ గ్రంథం చెప్తుంది. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మీరు చదువుకోవచ్చు. ఇక్కడ నేను 45 అధ్యాయము కొన్ని విషయాలు, ఆయన రాజ్యం కొరకు, ఆయన రాజ్యంలో నీవు నేను ఉండాలని. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మీరు చదువుకోండి. ఆయన రాజ్యాన్ని వెతకమన్నాడు. ఆయన రాజ్యాన్ని వెతికితే ఈ భూమి మీద నీ అక్కర్లన్నీ తీరుస్తాడు, నీకు కావాల్సినవన్నీ ఇస్తాడు, నీ రహస్యమైన ప్రార్థన వింటాడు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తాడు. చాలా గొప్పగా మంచి మాటలు మనం బైబిల్ గ్రంథంలో చూడగలుగుతున్నాం. అయితే ఈ యొక్క 145 కీర్తనలో మరి 13-14 వచనాలు చదువుతున్నాను. శ్రద్ధ కలిగి అందరూ వినండి. నీ రాజ్యము శాశ్వత రాజ్యము. దేవుడు స్తోత్రం చెప్పండి. ఆయన రాజ్యము శాశ్వతమైన రాజ్యము, ఆ రాజ్యము స్థిరమైన రాజ్యము. ఆయన రాజ్యంలో మనం చేరుకోవాలి అంటే నీ కుడి పక్కన ఉండాలి, ఎడం పక్కన ఉండకూడదు. ఆ రాజ్యాన్ని చేరుకో, ఆ రాజ్యానికి వెళ్ళిపోని మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 34లో ఉంటుంది. ఆయన రాజ్యాన్ని ఎవరు కోల్పోతున్నారంటే శపించబడిన వారు. ఆ రాజ్యానికి వెళ్ళరు, సాతానుతో పాటు వాటితో నిత్యాగ్నిలో కాలిపోవడానికి. అదే మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం చదువుకోండి. ఇప్పుడు ఆయన రాజ్యాన్ని నువ్వు చేరాలంటే నీలో నీతి, యథార్థత, మంచితనము, ప్రేమ, జాలి, కరుణ, ఆప్యాయత ఉండాలి. నీలో అసూయ, కపటము, గర్వము, అహంభావము, ద్వేషము, కిరాతక తత్వము
ఇంకా ఎక్సెట్రా ఇంకెన్నో ఉన్నాయి. అలాంటివన్నీ ఉండకూడదు. ఆయన ప్రేమతో నువ్వు నింపబడు. ఎందుకంటే మంచివారిని చెడ్డవారిని ఆయన చూస్తున్నాడు కనులతో. బైబిల్ గ్రంథంలో చాలా దిక్కుల నీ పరిచర్య చూస్తున్నాడు. మంచివాడిని చెడ్డవాడిని చూస్తున్నాడు. మరి సామెతలు 15:3 చూస్తున్నాడు. అలాగే కీర్తనలో ప్రకటన గ్రంథంలో 2:19 చూస్తున్నాడు. కీర్తనలో 11వ అధ్యాయం 4వ వచనంలో చూస్తున్నాడు. ఆయన నిన్ను చూస్తున్నాడు. ఎందుకంటే నిన్ను పరీక్ష పెడుతున్నాడు. నేను మంచిదానివా మంచోడువా, ఆ దేవుడి దగ్గర రాగలుగుతున్నావా, జీవం గల దేవుని తెలుసుకోగలుగుతున్నావా, తెలుసుకున్నవారు రక్షించబడతాడు. ఆయన నీ రాజ్యము శాశ్వతమైన రాజ్యము అనే మాట మనం చూడగలుగుతున్నాం. అందుకే మానవులకి చాలామందికి శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు. అయితే ఒక మాట, ఇర్మియా గారు దేవుణ్ణి నమ్ముకున్నాక ఇక్కడ నేను వివరణ అయితే ఇవ్వలేను, కానీ ఇర్మియా అధ్యాయం మొత్తం మీరు చదువుకుంటే దేవుడు మహాకృపలో చిన్నప్పుడే దేవుడు పట్టుకొని ముందుకు నడిపిస్తే అనేక రకాల శ్రమలు, బాధలు వచ్చాయి. ఈ మనుషుల వల్ల అనేక రకాల మనుషులు నిందిస్తున్నారు, దూషిస్తున్నారు. కానీ ఇక్కడ ఇర్మియా గారు మాట్లాడుతున్న మాటలు చూస్తే 15వ అధ్యాయము, మరి ఇర్మియా అధ్యాయంలో 15వ అధ్యాయంలో 15 నుంచి 15 వచనాలు 16 వచనాలు చదువుతున్నాను. యెహోవా, నా శ్రమ నీకే తెలిసి ఉన్నది. నన్ను జ్ఞాపకము చేసుకొనుము, నన్ను దర్శించుము. నన్ను హింసించే వారికి నా కొరకే ప్రతిదండన చేయుము. నీవు దీర్ఘశాంతము కలిగిన వాడివై నన్ను కొనుపోకుము. నీ నిమిత్తము నాకు నింద వచ్చియున్నదని తెలుసుకొనుము. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడును గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయము నాకు ఆనందమును కలుగు చేయుచున్నది. దేవుడు స్తోత్రం. ఇక్కడ మరలా ఇర్మియా గారు అంటాడు, నీ వల్ల నాకు నిందలు, అవమానాలు అన్నీ వచ్చాయి, కానీ నీ మాటలు నాకు దొరికాయి. ఎందుకంటే ఆధారమైన మాటలు, దేవుడు ఆదరించే మాటలు దేవుడు ఇర్మియాతో మాట్లాడేటప్పుడు ఎంతో సంతోషం, హృదయంలో ఎంతో ఆనందము కలగజేసిందంట ఇర్మియా గారికి. అయితే నిందలు వచ్చినా, బాధలు వచ్చినా దేవుడు వదిలేస్తాడా? వదిలేడు. వ్యాధి వచ్చినా నిన్ను స్వస్థపరచుకుంటూ ఊరుకుంటాడా? స్వస్థపరుస్తాడు. కానీ నిన్ను పరీక్ష పెడుతున్నాడు. ఈ వ్యాధి నన్ను విడిచిపోదు అనుకుంటే కష్టం. ఈ వ్యాధి పోతుంది అనుకుంటే ఖచ్చితంగా నిన్ను బ్రతికిస్తాడు, ముందుకు నడిపిస్తాడు. మీకు ఇంకొక సాక్ష్యం మీకు చెప్తాను. నా జీవితంలో 1999 నుంచి 97 నుంచే నాకు ఫైల్స్ వ్యాధి వచ్చింది. ఆ రోజు నుండి ఈ రోజుకి ట్రీట్మెంట్ లేదు. కానీ అప్పుడప్పుడు బ్లడ్ బలమని కారిపోతూ ఉంటుంది. కానీ ఆ దేవునిపై నేను ఆనుకొని, నన్ను స్వస్థపరిచేవాడు నీవు, నన్ను ఆదరించేవాడు నీవు, నాలో ఉన్న వ్యాధిని తీసివేసి నన్ను కాపాడేవాడు నీవు, నాకు దీర్ఘాయువుచ్చి నీ పనిలో ముందుకు నడిపించేవాడు అని ఒక విశ్వాసంతో తన బిడ్డగా అయిన తర్వాత 2012లో బ్యాప్టిజం తీసుకున్న కానించి ఈరోజు వరకు తన విశ్వాసంతో బ్రతుకుతున్నాను. ఆయన నన్ను బ్రతికించేసి ముందుకు నడిపిస్తున్నాడు. అంతకుముందు దేవుణ్ణి నమ్మకముందు ఎన్నో బాధలు పడ్డాను. కానీ ఈరోజు కూడా ఎంత బ్లడ్ పోతుంటుందో మీకు తెలుసో తెలీదో, కానీ చాలా బ్లడ్ పోతూ ఉంటుంది. కానీ దేవుడు నన్ను సజీవుడిగా ఉంచి నేడు మీకు ఈ వాక్యం చెప్పే భాగ్యం నాకు ఇచ్చాడు. మీ ఇంట్లోనే కానీ, మీ ఒంట్లోనే కానీ, మీ జీవితంలో కానీ వ్యాధి ఉన్నా, కష్టం ఉన్నా, శత్రువు ఉన్నా, నిందలున్నా, బాధలున్నా అవి చూడొద్దు మీరు. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని పరీక్ష పెడుతున్నాడని తెలుసుకోండి. అందుకనే ఇర్మియా అంత మాట నీ వల్ల నాకు నిందలు వచ్చాయన్న తర్వాత నీ మాటలు నాకు దొరకగానే నా హృదయంలో ఎంతో సంతోషం అని. ఎందుకంటే ఆదరించే మాటలు దేవుడు ఇర్మియాతో మాట్లాడి, ఇర్మియా ఇవన్నీ చూస్తున్నావా, నేను రక్షించేవాడు నేను ఉన్నాను కదా, నన్ను చూడనే మాటలు ఇర్మియాతో మాట్లాడేటప్పుడు ఎంతో ఆదరణ పొందుకొని ఆ హృదయంలో ఎంతో సంతోషము, ఆనందముతో నాకు నువ్వు ఉన్నావయ్యా, నీ పేరు పెట్టినవాడిని నేను, అంటే నీ పేరు నేను పెట్టుకున్నవాడిని, నీ పేరుతో నేను బ్రతుకుతున్నవాడిని సంతోషంగా వాక్యాలు చెప్పాడు. అలాగే ఇర్మియా అధ్యాయంలో 31 అధ్యాయము 3వ వచనం చూడండి. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై, చాలా కాలం అయిందంట దేవుడు ప్రత్యక్షమై, ఈ బాధలో నిందలు పడుతున్నాడు, అయినా విశ్వాసంతో ముందుకు వెళుతున్నాడు ఇర్మియా. చూడండి, చాలా కాలం కిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా, నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడవకని ఎడల కృప చూపుచున్నాను. దేవుడు స్తోత్రం చెప్పండి. కొంతకాలము
ఈ బాధలు శ్రమలతో వెళ్తున్నాడు. ఒకనొకప్పుడు దేవుడు దర్శించినప్పుడు నువ్వు ఈ పని చేయాలి, ఇక్కడికి వెళ్ళాలి, వీరికి నా సువార్త ప్రకటించాలని చెప్పిన తర్వాత కొంతకాలం దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆ నిందలు, ఆ అవమానాలు, ఇర్మియాని ఎవరెవరు ఇబ్బంది పెడుతున్నారో చూస్తూ ఉన్నాడు. ఇర్మియా బాధపడుతూ, అయ్యా నీ వల్ల నాకు నిందలు వస్తాయని అరుస్తున్నాడు. కానీ ఒక దినం అంటున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు. దేవుడు స్తోత్రం చెప్పండి. ఆయన కొంతకాలం నీకు ఎడబాయాడని, కొంతకాలం నీకు దూరంగా ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావు. కానీ నిత్యము నిన్ను చూస్తూ, నిన్ను సజీవుడిగా ఉన్నావు అంటే ఆయన నిన్ను కాపాడుతున్నాడని అర్థం. నీ కుడి పక్కన ఉన్నాడని తెలుసుకో. 121 కీర్తన 5వ వచనంలో ఉంటుంది, చూసుకోండి. అందుకనే 103వ కీర్తనలో 11లో ఆకాశం భూమి ఎంత ఉందో అంత కృప ఉందంట నీపై నాపై. ఆయన కృప నీ ఎడల కృప చూపేవాడుగా ఉన్నాడు. కృప అనగా నిన్ను రక్షించేవాడు. ఇంకొక రహస్యం మీకు చదివిస్తాను చూడండి. కృప, చాలామంది మనుషులు పాపంతోనే ఉన్నారు, కానీ ఆయన కృప వల్లే నిత్య జీవం. తెలుసండి, ఈ రోమపత్రికలో 6వ అధ్యాయం చూడండి. 6వ అధ్యాయము 23వ వచనం చదువుతుంది. ఏలయనగా పాపం వలన వచ్చే జీతం మరణము. ప్రతి ఒక్కరికి పాపం వల్ల వచ్చేది మరణమే. ప్రతి ఒక్కడు పాపే. కానీ ఈరోజు నేను రక్షించబడ్డాను అంటే, ఈరోజు ఈ వాక్యం చూస్తూ, ఈ వాక్యం వింటున్నా, ఈ మాటలు వింటున్నా, నీవు కూడా రక్షించబడుతున్నావంటే కేవలం ఆయన కృప. చూడండి అని అంటున్నాడు, ఏలయనగా పాపం వల్ల వచ్చేది జీతం మరణం, అయితే దేవుని కృపావరమే మన ప్రభువు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. అది మనకు నిత్య జీవం ఇవ్వడానికే, మనల్ని కాపాడడానికి, ఈ బాధలు, శ్రమలు, ఇబ్బందులను దాటిస్తూ ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి శాశ్వతమైన రాజ్యంలో నిన్ను నన్ను ఉంచడానికి ఈ వాక్యం ఈరోజు 145వ కీర్తన మరి 13వ వచనంలో క్లియర్గా అంటున్నాడు, నీ రాజ్యము శాశ్వతమైన రాజ్యం. ఆ రాజ్యంలో ఉంచడానికే నిన్ను నన్ను ఇక్కడ శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, కష్టం వచ్చినా, ఎంతమంది ఎన్ని రకాలుగా అనుకున్నా దాన్ని దిగమింగుకొని దేవుడి కోసం బ్రతికిన వారికి శాశ్వతమైన రాజ్యం ఉన్నదంట. ఒక దినము మరి మనం చూడగలుగుతాము. దశలోనిక 4వ అధ్యాయము అనుకుంటాను, అది మీరు ఒకసారి మీరు చూడండి. అది కూడా మనం ఈ వాక్యం మీకు వివరణ ఇస్తున్నాను. దేవుడికి స్తోత్రం. 1000 పరిపాలన కూడా ఉంటుందండి, అది మాత్రం వాస్తవము. మీకు మొదటి దశలోనిక 4వ అధ్యాయము 13 నుంచి ఈ యొక్క 18 వచనాలు మీరు చదువుకుంటే క్లియర్గా ఉంది. అక్కడ పరిశుద్ధులు ఉన్నారు. దేవుడు వచ్చినప్పుడు ఆయన రాకడికి పరిశుద్ధులతో వస్తాడు. సమాధులు తెరవబడతాయి. దేవుని యేసు ప్రభు వచ్చాక చనిపోయిన వారందరూ కూడా నిజంగా లేపబడతారు. దేవుడు యందు భయభక్తులతో ఉన్నవారు లేపబడతారు. అప్పుడు మనం సజీవులుగా ఉన్న మనము, దేవుని యందు భయభక్తులతో ఉన్న మనము కూడా ఎత్తబడతాము. అంటే ఈ ఎత్తబడిన గుంపు అంతా కూడా ఆయన యొక్క రాజ్యంలో పరదేశంలో ఉంటాం. మనము ఆయనతో పాటు కలిసి భోజనం చేస్తాము. ఒక దినము ఆయన మరలా ఈ భూమి మీదకి 7 ఏళ్ల శ్రమల కాలము అయిపోయిన తర్వాత ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మరి అపవాదిని, అబద్ధ ప్రవర్తని, సాతాన్ని బంధించి 1000 ఏళ్ల పరిపాలన చేస్తాడు. ఇక్కడ ఈ రాజ్యము ప్రభువులకే ప్రభు, రాజులకే రాజు. ఈ రాజ్యంలో ఆయన చేసే పరిపాలనలో, ఆయన చేసే ఈ యొక్క భూలోకంలో 1000 ఏళ్ల పరిపాలనలో కోట్లాటలు, అసూయలు, ద్వేషాలు, మూర్ఖత్వము, చిరాకతత్వము, రౌడీలు, నరహంతకులు, వ్యభిచారులు, ఇలాంటి వారు ఎవ్వరు ఉండరు. అందరూ ఫిల్టర్ అయిపోతారు. దేవుడు మరి మాగోగోగో యుద్ధంలో మరి సాతాన్ అన్నప్పుడు ఎవరు రష్యా మెయిన్ క్యాపిటల్గా రష్యా అనేవాడు సాతానికి సంబంధించిన రైట్ హ్యాండ్గా పనిచేస్తూ ఉంటాడు. వాడితోని చాలామందితోని దేవుడు ఫైట్ చేసి అందరిని నాశనం చేసి అబద్ధ ప్రవర్తని, సాతాన్ని బంధించి 1000 ఏళ్ళు ఈ భూమి మీద పరిపాలనలో నిన్ను నన్ను కూడా మరలా ఆ యొక్క 7 ఏళ్ల శ్రమలకు ముందు 7 ఏళ్ల విందు కాలంకి వెళ్ళిపోయిన మనల్ని తీసుకొని వచ్చి ఇక్కడ 1000 ఏళ్ల పరిపాలన ఉంటుంది. కేవలము మీరు అనుకుంటున్నారు పుట్టిన తర్వాత 100 సంవత్సరాలు లోపేని. మన ఆదికాండంలో ఆదాము వయసు కానీ మత్స్యుల వయసు కానీ చూస్తే మనము 1032 సంవత్సరాలు, తర్వాత 1062 సంవత్సరాలు బతికిన వారు ఉన్నారు. మరి ఇప్పుడు ఎందుకు బతకటం లేదంటే పాపం వల్ల వచ్చేది మరణము. పాపం వల్ల చనిపోతున్నారు చాలామంది. మరలా మనకి 1000 ఏళ్ల పరిపాలనలో మనకి భాగ్యము దేవుడిస్తున్నాడంటే ఒక మాట ఉంది. ద్వితీయోపదేశకాండంలో 5వ అధ్యాయంలో 10వ వచనంలో ఉంటుంది, నేను 1000 ఏళ్ళు కరుణించేవాడినై అన్నాడు. ఆ 1000 ఏళ్ల కరుణే 1000 ఏళ్ల పరిపాలనలో నిన్ను నన్ను కూడా ఉంచుతాడు. అప్పుడు దీర్ఘాయువు అంటే 1000 సంవత్సరాల పైనే మనం బ్రతికి ఆయన రాజ్యంలో ఉంటాము. ఈరోజు ఒక చిన్న సైట్ చూస్తే, చిన్న సైట్ ఉంటే ఒకడు పక్క నుంచి వచ్చి గజం కల్పించుకుని యుద్ధము, గొడవలు అవుతున్నాయి ప్రతి విషయంలో. ఆ రోజు దేవుడు అంటాడు, ఇదిగో ఈ భూమి అంతా మీదే,
మొత్తం పాపంతో ఎవరైతే నింపబడ్డారో అందరినీ నాశనం చేసేసి పరిశుద్ధులుగా ఉన్న ప్రతి ఒక్కరిని ఆయనతో ఉండి ఆయన మహారాజుగా ఆయనే రాజులుగా పరిపాలన చేసి మనందరికీ కూడా ఆయన దగ్గర పనిచేసే భాగ్యము, ఆయన దగ్గర బ్రతికే భాగ్యం ఇచ్చి ఇగో ఈ భూమి అంతా మీదే. మీకు ఇంకో విషయం తెలుసా? ఆదికాండంలో మీరు నోవాహు దినాల్లో అందరూ చాలామంది ఉన్నారు, దేవుడి మాట వినాలి, అందరూ నాశనం అయిపోయారు. నోవాహుని తీసుకొని సేఫ్ ప్లేస్లో వాడలో పెట్టాడు. అంతా నాశనం అయిపోయిన తర్వాత నోవాహుని దింపి, నోవాహు నీవు నీ కుటుంబము ఇదిగో ఇదంతా సంతోషంగా బ్రతకండి అన్నట్టు 1000 ఏళ్ల పరిపాలనలో కూడా ఆ సంతోషం నీకు నాకు దేవుడు ఇస్తాడని నేను నమ్ముతున్నాను. ఈ వాక్యం మీకు చాలా స్పీడ్గా చెప్పి ఉన్నాను, కానీ ఒకటి మాత్రం వాస్తవం, నమ్మండి. ఈ బైబిల్ గ్రంథం చెప్తుంది, నిన్ను నన్ను బ్రతికించే వాక్యముగా ఉంది, నిన్ను నన్ను కాపాడే వాక్యముగా ఉంది, నిన్ను నన్ను నడిపించే వాక్యముగా ఉంది, నిన్ను నన్ను నిత్యాగ్ని తప్పించి పరలోకరాజ్యం ఇచ్చే వాక్యముగా ఉంది. 1000 ఏళ్ల పరిపాలన అయిపోయిన తర్వాత దేవుడు ఆ సాతాన్ని అబద్ధ ప్రవర్తన తీసి వాళ్ళని నాశనం చేసి మనల్ని పైకి తీసుకెళ్ళిపోతాడు. అప్పుడు తీర్పులు ఉంటాయి. చనిపోయిన వారికి మంచివారికి తీర్పు ఉంటుంది. అప్పుడు మంచివాడు ఎవరు, చెడ్డవారెవరు? మంచివాడు దేవునితో ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాడు మత్తయి 25:34 ప్రకారము. చెడ్డవాడు సాతానుతో వాడితో అబద్ధ ప్రవక్తలతో శపించబడి నాశనానికి వెళ్ళిపోతారు. అదే రెండో మరణం అని ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయంలో 12 నుంచి 15 వచనాలు చదువుకోండి. 21వ అధ్యాయంలో 8వ వచనం చదువుకోండి. రెండో మరణం తప్పించుకోలేరు. దేవుని యందు భయభక్తులు కలిగిన ఉన్నవారికి రెండో మరణము లేదని ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయము 11వ వచనం చదువుకోండి. ఎటువంటి శిక్ష విధియు లేదని రోమాపత్రిక 8 మొట్టమొదటి అధ్యాయంలో మొట్టమొదటి వచనంలో క్లియర్గా ఉన్నది. దయచేసి ప్రతి మాట మీరు వినండి. దేవుడు యందు భయభక్తులతో ఉన్నవారికి శాశ్వతమైన రాజ్యం ఉన్నది. ఇక్కడ అంటాడు చూడండి, ఈ మాట్లాడిన తర్వాత నేను ముగిస్తాను. 145వ కీర్తనలో 13వ వచనం, నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరమును నిలిచు. అందుకని తరతరములు 1000 ఏళ్ల పరిపాలనలో తరతరాలు కూడా మనల్ని దీవించే వ్యక్తిగా, కాపాడే వ్యక్తిగా, నడిపించే వ్యక్తిగా, పోషించే వ్యక్తిగా, తనతో ఉంచి తన పనిలో పనిచేసే వ్యక్తులుగా, శాంతితో, సంతోషంతో, ఆరోగ్యంతో, సిరి సంపదలతో ఈ భూమి మీద సమస్తము నీకే. నోవాహుకి ఎలాగైతే ఈ భూమి ఇచ్చాడో అలాగే ఈ 1000 ఏళ్ల పరిపాలనలో శైలేష్పాల్ అక్కడ ప్రాంతం అంతా నువ్వు చూసుకో, అక్కడ ఎవరు కూడా నీ మీద తిరగబడరు. అందరూ నీ మాటలు వింటారు. నా మాటలు నువ్వు చెప్తున్నావు, అందరూ నీ మాటలు వింటారు. అలాంటి మంచివారు మాత్రమే ఈ భూమి మీద ఉన్నారు. ఇది లోతైన మర్మాలు. ఇక్కడ చూడండి, మళ్ళా ఇక్కడ ఏమంటున్నాడంటే, నీ పరిపాలన తరతరములు నిలిచును. యెహోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తేవాడిగా ఉన్నాడు. ఈరోజు నువ్వు పడిపోయేవేమో, నువ్వు కృంగిపోతున్నావేమో, నాకెవరూ లేరని వెనదిరిగి ఉన్నావేమో. ఒక్కసారి దేవుణ్ణి చూడు. ఆయన నిన్ను లేవనెత్తేవాడిగా, కృంగిపోయిన నీ జీవితంలో పైకి లేవనెత్తేవాడిగా, నేను రక్షించేవాడిగా, కాపాడేవాడిగా. ఇంకొక వాక్యం చదివి నేను ముగిస్తాను. 147వ కీర్తనలో 3వ వచనంలో, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేసేవాడు, వారి గాయములు కట్టేవాడు. దేవుడికి స్తోత్రం. నువ్వు చెదిరిపోయి ఉన్నావు, నీ గుండె చెదిరిపోయి ఉంది. నా వాళ్ళే నాకు అన్యాయం చేశారు, నేను బాగానే ఉన్న నా ఆస్తి కొంతమంది లాగేసుకున్నారు, నేను మంచిగా బ్రతుకుతుంటే నా మీద నిందలేస్తున్నాడు. గుండె చెదిరిపోయి ఉన్నావేమో. నీ విషయంలో దేవుడు నిన్ను విడిచిపెట్టడు. శాశ్వతము. చాలా కాలం తర్వాత ఇర్మియాతో ఎలాగైతే దేవుడు మాట్లాడాడో అలాగే దేవుడు నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడి నిన్ను రక్షించుకున్న దేవుడుగా ఉన్నాడు. ఈ మాటలు ఎంతమందికి నచ్చాయో మీరు బైబిల్ గ్రంథం ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం లోతైన మర్మాలు తెలుసుకోండి. ఆదికాండం అంతా మనుషులకు సంబంధించిన ఆశీర్వాదము, ప్రకటన గ్రంథం అంతా పరలోకానికి సంబంధించిన ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదాలతో మీరు నింపబడాలని, ఆ దేవుడితో స్నేహం చేసి నిజమైన దేవుడు తండ్రిని తెలుసుకొని మీరందరూ రక్షించబడి ఆ నామంలోనే, యేసు నామములో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో మీరు బాప్టిజం పొందుకొని మీరు రక్షించబడతారని నేను నమ్ముతున్నాను. మార్కు సువార్త 16:16లో నమ్మిన వాడికి శిక్ష విధి లేదు, నమ్మని వాడికి మాత్రమే శిక్ష విధి ఉందని. నువ్వు బాప్టిజం తీసుకొని, రక్షణ తీసుకొని దేవుడి కొరకు బ్రతుకు. ఖచ్చితంగా దేవుడు నిన్ను రక్షించుకుంటాడు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. మీ బ్రదర్ సైలెస్ పాల్.